ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పోరుమామిళ్ల సీఐ డి శ్రీనివాసులు ఎస్ఐ ఆర్వి కొండారెడ్డి అన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. స్కూల్ విద్యార్థులను కొంతమంది ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారని, అటువంటి ఆటోలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ద్విచక్ర వాహనంలో ముగ్గురుతో వెళ్తున్నారని, అలా వెళితే ఆ వాహనానికి 10,000 రూపాయలు వాటిపైన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. సింగిల్ లైన్లో వెళ్ళేది అలవాటు చేసుకోవాలా. ఎదురుపోతే అన్ని వెహికల్ ఒకసారి బ్లాక్ అయిపోయి రోడ్ అంతా జామ్ అయిపోతుంది. కాబట్టి ఏ రూట్లో లెఫ్ట్ సైడ్ పోయే వాళ్ళు అదే రూట్లో ఓవర్టేక్ చేయకుండా పోరుమామిళ్ల ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవర్టేక్ చేయకుండా ఎదురుగా వచ్చే మనకు సైడ్ ఇస్తూ ఖచ్చితంగా పోవాలి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. లేని పక్షంలో రోడ్ వర్క్ జరగడం వల్ల కనీసం పోరుమామిళ్ల దాటడానికి 20 నిమిషాల పైన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సింగిల్ లైన్ను ఫాలో అవ్వండి. ప్రజలందరూ పాత చలానాలు మీరు ఇంతకుముందు చలానాలు వేసినట్లయితే వాటిని మీ సేవలో కానీ, సచివాలయంలో కానీ, లేదా ఆన్లైన్లో కానీ, ఆన్లైన్ పోర్టల్లో కానీ మీ యొక్క ఓల్డ్ పాత చలానాలను రసీదులు కట్టేసేయండి. తర్వాత ఓవర్లోడ్ ఈ పిల్లలు ముగ్గురు బైకులలో పోవడం కానీ, లేదా మైనర్ పిల్లలు చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు బైకులు ఇవ్వడం కానీ చేయొద్దండి. స్పీడ్ ఆటోల్లో స్కూల్కి వచ్చే ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ కూలర్లను కానీ పిలుచుకుపోయే ఆటోలు సుమారుగా 20-25 మందిని వేసుకుని పోతున్నారు. అవి మా దృష్టికి వచ్చిన ఈసారి వాటిని ఆపి వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవర్లోడ్ లేకుండా ఆటోల్లో వాటి పరిమితికి ఎంతైతే ఉందో అంతకు మించి జనాలు ఎక్కించుకోకుండా పోవాల్సిందిగా తెలపడమైంది. స్పీడ్ కూడా అతివేగము మన ప్రమాదాల్లో చాలా వరకు అతివేగం వల్లే జరుగుతున్నాయి. కాబట్టి అతివేగాన్ని కాకుండా ఆ బైక్కు ఆ రోడ్డుకు తగ్గ స్పీడ్ను పోవాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనాలు నడపవద్దండి. వాహనాలు నడిపినట్లయితే 7 రోజులు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా. 10,000 రూపాయల జరిమానా వేసినట్లయితే మీ బైక్ ఖరీదు పాత బైక్ అయితే ఆ బైక్ ఖరీదు పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరే కానీ మద్యం తాగి బండ్లు తోలుతుంటే